వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేదు. ఎందుకన్నా మీకు వాలంటీర్లు అడిగారా? వాలంటీర్ని అడిగాం, సచివాలయంలోకి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం, అడిగాం. ఏమన్నారు? ఎందుకు రాలేదంటున్నారు? అంటే కారణం ఉంటుంది కదా ఎందుకు ఇది? అంటే నాకు పాస్ పుస్తకాలు వచ్చినా కూడా 2 ఏళ్ళు అయింది వచ్చి. అంతవరకు అంటే పాస్ పుస్తకాలు లేవు, ఇవ్వలేదు అనుకున్నాం. అవి వచ్చినా కూడా రాలేదు. ఎట్లుంది మరి గవర్నమెంట్ రూలింగ్? ఏముందిలే, ఓ రకంగా సచ్చింది. అది ఏముంది, ఇక్కడ ఎట్లా ఉండిపోతున్నా నెక్స్ట్? వడ్డే రూపాయి పెట్టి కూలోళ్ళకి ఇచ్చేసి సాయంత్రానికి వచ్చేస్తారు కూలోళ్ళు. ఆ వడ్డీ డబ్బులు వస్తానికి అకౌంట్లో పడి ఆడ 3 నెలలకో 4 నెలలకో వేస్తాడు. లేదనుకుంటే మళ్ళీ 2-3 నెలలు అయినాక 200 300 తగ్గించి ఆ మిల్లోళ్ళ దగ్గర తీసుకోమంటున్నారు. అది పరిస్థితి. మన ఈ నియోజకవర్గానికి, గుడివాడ నియోజకవర్గానికి సంబంధించి నెక్స్ట్ ఎవరు రావచ్చునా? కొడాలి నాని గారు రావచ్చా, రాము గారు రావచ్చా? ఏముందులో ఎవరు ఇదిగా ఉంటే వాళ్ళు వస్తారు అంతే కదా. మీరు ఏమనుకున్నారు, ఎవరికి ఛాన్స్ ఉండొచ్చు? అంటే ఎక్కువ ప్రజల్లో తిరిగే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు ఎక్కువగా ఈయన్ని కూడా ఒకసారి చూద్దామని ఉంది. రాము గారు. సో ఈసారి ఛాన్స్ ఇవ్వచ్చు ఆయనకి ప్రజలు. ఇప్పుడు జగన్ గట్టా ఇచ్చారు ఒక ఛాన్స్, ఈయనకి కూడా ఇద్దామని అనుకుంటున్నారు. స్టేట్లోనే పైన కూడా ఇది మారితే ఆయన కూడా మారాలిగా. ఎట్లా ఉన్న ప్రభుత్వం? ఇది ప్రభుత్వం ఏమో అసలు అంతా కూడా లాసే కనపడాలి. ఒక మందు బిల్లు తెచ్చుకోవాలన్న పెచ్చే, పెట్రోల్కి వెళ్ళాలన్న పెచ్చే. ఏంటి మందు తీసుకోవాలంటే ఆయాలు ఉండే అది తాగితే మనుషులు తిరిగేవారు, ఇప్పుడు తాగితే పడిపోతున్నారు కూడా. అది అంటే ప్రభుత్వం పథకాలు ఇస్తున్నాం, మేము అందరిని ఆదుకుంటాం అంటున్నారు కదా, మీకేం రావట్లేదా? సగం కాదు కదా అనుకోవడం, కానీ కూల్ డబ్బులు తప్ప మిగతా మాకు అవి వచ్చినట్లు సగం బయటికి పోతున్నాయి. అందుట్లో వచ్చినవి ఏమీ లేవు. ఏంటి ఈసారి పైన స్టేట్లో ఎవరు రావచ్చునా? గవర్నమెంట్ మారచ్చా? మాత్రమే మంచిది. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఇది చెయ్యి మారాలి, చెయ్యి మారకపోతే దండగా. జబ్బు అంటే జరగలేదని ఎవరు అంటారు? నీళ్ళు, మురుగు నీళ్ళు వాసన, అవన్నీ వాసన ఇస్తున్నారు, కాదని మేము అంటలేదు. ఒక్క సౌకర్యం లేదు, సరిగ్గా లేదు, ఇస్తున్నారు. ఉంది సౌకర్యం లేదు మాకు. ఎవరన్నారు ఆయన పథకాలు ఇచ్చాడు, చేసాడు, ఇచ్చాడు, ఈయన ఇస్తాను అంటున్నాడుగా. మరి ఏం చేస్తాం? మరి ఇక్కడ నాని గారు, రాము గారు పోటీ పడుతున్నారండి ఈసారి. మరి ఎవరికి ఛాన్స్ ఉంది అనుకుంటారు? ఈసారి ఏమో బాబు, ఎవరికి ఎత్తారు, ఎన్ని అటు అంటారు ఇటు ఉంటారు, లోపలికి వెళ్ళి ఎవరికి గుర్తు చేస్తారు ఎవరికి తెలియదు. బయట పడరు, ఇక్కడ వాడవాళ్ళు. అదే టాకు ఎక్కడైనా కదా బాగాలేదంటున్నారు ఈ ట్రిప్లో. సో ఈసారి కొడాలి నాని గారు 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే, రాము గారు ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉండొచ్చు? ఫైట్ ఉండొచ్చా లేకపోతే ఎట్లా? అదే చెప్పలేకపోతున్నాం, అందరూ కూడా ఎవరు కూడా చెప్పలేకపోతున్నాం. ఈయనమ్మ పాత క్యాండిడేట్, ఈయన కొత్తగా మమ్మల్ని చూడండి అని వచ్చే క్యాండిడేట్. ఇద్దరు మరి ఎవరనేది ఇంకా జనాలు, ఒకవేళ జనాలు ఒకసారి ఇచ్చి చూద్దాం ఛాన్స్ అనుకుంటే ఏముంది, ఏమన్నా రావచ్చామండి అంతే. అలాగే అనుకుంటున్నారు అందరూ కూడా. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం కొత్త వాళ్ళకి కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చారు, ఒక ఛాన్స్ ఇచ్చి ఇద్దాం, ఒకసారి గెలిస్తే ఏం చేస్తారు చూద్దాం అనుకునే వాళ్ళు ఉన్నారు. సరే నాన్నగారు పాపం ఎప్పటి నుంచో పాటు పడుతున్నాడు, ఆయన మారుతాడు మమ్మల్ని ట్రిప్ అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అటు ఇటు కూడా ఉందండి, ఏదైంది కూడా మనం చెప్పలేము. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.